వస్తారు, ఇది ప్లేట్ ఇస్తారు, సెరామిక్ ప్లేట్. భోజనం చేయడానికి అవుతుందా? టేస్టే రా. అందరూ వెళ్ళిన తర్వాత అది పెట్టేసి నా స్టీల్ ప్లేట్ లో నా సీట్లో కూర్చొని టీవీగా ఆన్ చేస్తే అబ్బా ఇప్పుడు భోజనం. దిస్ ఇస్ హౌ మైండ్ వర్క్స్. చిన్న చిన్న పని చేయడానికి అది రెసిస్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఈ బిజినెస్ ఎప్పుడూ చేయలేదు, నేను బిజినెస్ చేస్తాను అని దిగితే అది ఎలా చేస్తుందా? అవును బాబు, అవును కూర్చో, మనం ఇలాగే వెళ్తాము. కరెక్టేనా? సో అంతే అవుతుంది. మైండ్ ఏ పనికు రెసిస్ట్ చేస్తుంది. ఇట్ ఆల్వేస్ రెసిస్ట్. ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇట్ హస్ అవుట్ ఆఫ్ ఫార్మాట్. మైండ్కి ఏమవుతుందంటే ఏ ఫార్మాట్ ఏ సిచ్యువేషన్ లో పెడితేనే ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ పిలవండి, లేకపోతే సాఫ్ట్వేర్ పిలవండి, ఏం కావాలో పిలవండి, ఒక ఇది ఉంటుంది. సపోజింగ్లీ ఫస్ట్ టైం ఒక యాక్సిడెంట్ అవుతుంది, చిన్న యాక్సిడెంట్ అవుతుంది, స్టన్ అయిపోతారు కదా, ఏం చెప్పాలో తెలీదు, స్టన్ అయిపోతారు. ఎందుకంటే బ్రెయిన్ కి అది అలవాటే లేదు. ఆ సిచ్యువేషన్ ఫస్ట్ టైం జరిగింది, ఎలాగ రియాక్ట్ అవ్వాలి తెలీదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. వాళ్ళు ఏమో చెప్తుంటారు, మీరు హూ అంటారు, పోలీస్ స్టేషన్ అంటారు, మీరు వచ్చేస్తారు. సెకండ్ యాక్సిడెంట్ అవుతుంది సేమ్ లాగా చిన్న. అప్పుడు బ్రెయిన్ కి తెలుసు ఈ సిచ్యువేషన్ లో నేను ఎలాగ హ్యాండిల్ చేయాలి. ఫస్ట్ టైం కన్ఫ్యూజన్, సెకండ్ టైం లెస్ కన్ఫ్యూజన్, థర్డ్ టైం ఎక్స్పర్ట్. ఏమి నువ్వే తప్పు చేసావు ఫస్ట్ టైం అది చేయడానికి కాదు. ఎందుకంటే మైండ్ కి తెలియదు ఈ సిచ్యువేషన్ లో ఎలా హ్యాండిల్ చేయాలి. సో మైండ్ ఎలా పనిచేస్తుందంటే అన్ని సిచ్యువేషన్ కి ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇప్పుడు ఫాదర్ దగ్గర ఎలా మాట్లాడాలి ఒక సాఫ్ట్వేర్, మదర్ దగ్గర ఎలా మాట్లాడాలి వేరే సాఫ్ట్వేర్. ఫాదర్ ఉంటే మన బిహేవియర్ ఎలా ఉండాలి ఇంట్లో, ఫాదర్ వెళ్ళిపోతే వేరే సాఫ్ట్వేర్. సపోజింగ్లీ మీరు ఏదో టెంపుల్ వెళ్తున్నారు, అందరూ పాడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు బస్సులో ఫ్యామిలీ. టెంపుల్కి వెళ్తే అదన్నీ, ఎందుకంటే టెంపుల్లో దేర్ ఇస్ అ డిఫరెంట్ సాఫ్ట్వేర్. టెంపుల్లో ఎలా ఉండాలి అని చెప్పేసి వేరే సాఫ్ట్వేర్ వస్తుంది, అప్పుడు అలాగా యాక్ట్ చేస్తారు. సో బ్రెయిన్ కి అన్ని సిచ్యువేషన్ కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ లో పెడితే ఎలా ఉంటారు, ఈ సిచ్యువేషన్ లో పెడితే ఎలా ఉంటారు, వేరే సిచ్యువేషన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ సిచ్యువేషన్. ఎవ్రీథింగ్ కి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అది ప్లే చేస్తుంది. ఫస్ట్ టైం ప్రాబ్లం అవుతుంది, సెకండ్ టైం నుంచి ఈజీ అయిపోతుంది. ఎనీ న్యూ థింగ్ ఇట్ గెట్స్ కన్ఫ్యూజ్. ఇక్కడ సాఫ్ట్వేర్ లేకుండా అది కొత్త పొజిషన్ లో పెడితే అది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంక్లూడింగ్ ప్లేట్ చేంజ్ అయితే కన్ఫ్యూజ్ అవుతుంది, జాగం చేంజ్ అయితే కన్ఫ్యూజ్ అవుతుంది. నా ఇంట్లో గెస్ట్ వచ్చేసారు అని చెప్పేసి వేరే జాగాలో పడుకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది. చిన్న చిన్న విషయాలు కన్ఫ్యూజ్ అవుతుంది. అదికేం అలవాటు, ఇప్పుడు వరకు నువ్వు ఏం చేసావో అదే చేసుకుని నేను హాయిగా ఉంటాను. కొత్తగా ఏమైనా చేస్తే చిన్న చిన్న విషయం నేను చెప్తాను. ఇంటి నుంచి బయట ఎత్తినప్పుడు కీ, మొబైల్, పర్స్, కరెక్టా? దట్ ఈస్ అలవాటు. కీ తీసుకుంటారు, మొబైల్ తీసుకుంటారు, పర్స్ తీసుకుంటారు, ఓపెన్ చేస్తారు, వెళ్ళిపోతారు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బ్రెయిన్ లో ఏం కన్ఫ్యూజన్. పర్సు ఇంట్లో అయిపోయింది, బయట వస్తారు, ఏమో మిస్సింగ్. ఎందుకంటే దిస్ ప్యాటర్న్ మైండ్ కి లేదు. ఇది 3 ఉంటే ఇట్ నోస్, ఈ 2 తీసుకొని అది ఇంట్లో ఉంటే ఇది తెలీదు. ఏదో మిస్ అయింది, ఏదో మిస్ అయింది, ఏదో మిస్ అయింది, ఏదో మిస్ అయింది. ఓ ఇంటికి వెళ్ళి తీసుకొని పెట్టిన తర్వాత దిస్ ఇస్ హౌ మైండ్ వర్క్స్. మైండ్ కి మీరు సేమ్ పని చేస్తుంటే వెరీ హ్యాపీ. చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తే అది కరెక్ట్ అవుతుంది ఫస్ట్ టైం. సెకండ్ టైం అదే పని చేస్తే కొద్దిగా కరెక్ట్ అవుతుంది. థర్డ్ టైం ప్యాటర్న్ కరెక్ట్ అవుతుంది. దెన్ ఇట్ బికమ్స్ ఓల్డ్. నా దగ్గర ఈ సిచ్యువేషన్ ఇస్తే నేను నాకు తెలుసు ఎలా హ్యాండిల్ చేయాలి. మీరు ఇంటి నుంచి వెస్టీజ్ ఆఫీస్ కి ఒక రోడ్లు వెళ్తుంటారు, ఎప్పటి నుంచి 10 years నుంచి అదే రోడ్లు వెళ్తుంటారు. మైండ్కి ఏం ప్రాబ్లం, అక్కడ ఒక రిపేర్ జరుగుతుంది, రౌండ్ చేసుకొని వెళ్ళాలి. తెలిసిన రోడే, బట్ మైండ్ లో డిస్టర్బెన్స్ ఉంటుందో లేదా ఫస్ట్ టైం. ఏమో కరెక్ట్ లేదు, 10 బారీ వెళ్ళిన తర్వాత అది ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మైండ్ లో ఆ ప్యాటర్న్ వచ్చేసింది. ఓ ఈ రోడ్ లో ఇలా, ఈ సిచ్యువేషన్ నాకు తెలుసు. సో మైండ్ ఎలా పనిచేస్తుంది అంటే కొత్త సిచ్యువేషన్ ఇవ్వకూడదు, చిన్న అడ్జస్ట్మెంట్ చేయకూడదు.
ఆ చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తే అది ఆ అడ్జస్ట్మెంట్ 2, 3, 4 టైమ్స్ చేస్తే అది అలవాటు అయిపోతుంది. దెన్ ఇట్ డజంట్ హావ్ ప్రాబ్లమ్. అందుకే కొత్త పని చేయనప్పుడు అది అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎంత చిన్న కొత్త పని చేస్తేనో అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. అది కొత్త పని చేసేది అలవాటు చేస్తే 2, 3 టైమ్స్ 4 టైమ్స్ అలవాటు చేస్తే కరెక్ట్ అయిపోతుంది. సో నథింగ్ న్యూ. కొత్తది చిన్న ఐ టెల్ యూ వన్ మోర్ నాట్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. సపోజింగ్లీ మన క్లోజ్ ఎవరైనా ఉంటే ఇంట్లో అతను చాలా గ్రూ అప్ టుగెదర్, సో అతను చచ్చిపోతాడు. ఇంటిది క్లోజ్ మెంబర్ స్టన్నింగ్ లో ఉంటారు, షాక్. ఎందుకంటే బ్రెయిన్ కి ఇది అలవాటే లేదు. బ్రెయిన్ కి అతను లేకుండా ప్రపంచ తెలీదు. ఇట్ కెనాట్ బి దట్ అతను రావట్లేదు ఫర్ ఎవర్. ఈ సిచ్యువేషన్ అది అండర్స్టాండ్ చేయడానికి స్టన్ అయిపోతారు. ఎలాగ రియాక్ట్ చేయాలి, ఏం చేయాలి, హౌ ఇస్ ఇట్ దట్ అతను రావట్లేదు ఎప్పుడు. కంప్లీట్ స్టన్నింగ్ ఉంటుంది. 1 day, 2 days, 3 days, 4 days, 5 days, 6 days, 10 days. 10 days లో కొద్దిగా అలవాటు అవడానికి స్టార్ట్ అవుతుంది. అది కొద్దిగా కంఫర్ట్ అవడానికి స్టార్ట్ అవుతుంది కొత్త సిచ్యువేషన్. 6 months అయిన తర్వాత ఇట్ ఈస్ లిటిల్ ఆల్రైట్. 1 year తర్వాత 2 years, 3 years, 4 years, 5 years, 6 years తర్వాత అలవాటు అవటానికి టైం తీసుకుంటుంది. ఒక భారీ అలవాటు అవుతే దెన్ దేర్ ఇస్ నో ప్రాబ్లం. దట్ ఈస్ హౌ ద మైండ్ వర్క్స్. బ్రెయిన్ ఉంది కదా, అలాగే పనిచేస్తుంది. అందుకే ఏదైనా కొత్త పని చేయడానికి వెళ్తే ఫస్టే చెప్తుంది వద్దు, రెసిస్ట్, అన్కంఫర్టబుల్, పుష్ చేయాలి. అప్పుడు డిసిప్లిన్ కావాలి. ఆ డిసిప్లిన్ ని హెల్ప్ తీసుకొని మనం అలవాటు చేసేస్తే దెన్ మైండ్కి అలవాటు. ఆ డిసిప్లిన్ చేయలేకపోతే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. బికాస్ విదిన్ అది వీరిని వద్దు వద్దు వద్దు, ఎందుకు చేస్తున్నావు వద్దునే చెప్తుంటుంది. ఆ టైంలో వీ నీడ్ టు మేక్ షూర్ దట్